సప్తపది ఆంధ్రభూమి మినీ నవలకు స్వాగతం. 9వ భాగం. ఫస్ట్ ఇయర్లో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ సబ్జెక్ట్స్ లెక్చరర్ చెప్పింది శ్రద్ధగా వినటం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం, వీకెండ్లో వచ్చినప్పుడు మధుతో కూర్చొని ఆ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసేది. మధు తను కూడా ఆ పుస్తకాలు చదివి జ్యోతికి అర్థం కానివి విడమర్చి చెప్తూ ఒక సహపాఠిగా తనకు సహకరిస్తుంటే తన అదృష్టానికి ఎంతో మురిసిపోయేది. పరిస్థితుల మూలంగా ఏర్పడిన ఆ అవకరం లేకపోతే ఇంత మంచి మనిషి తనకు అందని చందమామ అయి ఉండేవాడు. కాలం చాలా వేగంగా పరుగులు తీస్తోంది. జ్యోతి సెకండ్ ఇయర్లోకి అడుగుపెట్టింది. మైక్రోబయాలజీ క్లాసులో పరిచయం అయ్యాడు నిశాంత్. ఒక మాదిరి అందగాడే, చదువులో మంచి చురుకు. జ్యోతి కూడా అతనితో పోటీగా చదవటం చూసి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె అడగకపోయినా అమ్మకు సహాయపడటానికి ప్రయత్నించేవాడు. కాలేజీలో చాలామందికి జ్యోతి వివరాలు తెలియవు. తన చదువు తప్ప ఎక్కువగా ఎవరితో కలిసి తిరిగేది కాదు, రూమ్మేట్ శిరీషతో తప్ప. శిరీష ఒక సెలయేరు లాంటిది. గలగలా మాట్లాడటం, అందరితో పరిచయాలు. మెడికల్ కాలేజీ మొత్తం శిరీషని తెలియని వాళ్ళు లేరు. అమ్మా నాన్నలకు ఒక్కరితే కూతురు. ఆడింది ఆట, పాడింది పాట. కానీ చదువులో మాత్రం అశ్రద్ధ చేసేది కాదు. జ్యోతికి ఆమెకు కూడా చదువు పట్ల శ్రద్ధ ఉంది కాబట్టి, అదీ కాక రూమ్మేట్స్ అవటం మూలాన ఇద్దరికీ స్నేహం బాగా కలిసింది. కానీ ఎప్పుడు జ్యోతి పర్సనల్ విషయాల జోలికి పోలేదు. సినిమాలకు, షికార్లకు ఆహ్వానించిన జ్యోతి మృదువుగా తిరస్కరించేది. అస్తమాను చదివే కాదు, కాస్త మైండ్కి రిలాక్సేషన్ కావాలి అంటూ వాదించేది. రిలాక్సేషన్ అన్నది వ్యక్తిగతం. సినిమాలు, షికార్లలోనే దొరుకుతుందనుకోవటం మనిషి భ్రమ. రిలాక్సేషన్ అన్నది ఒక మనిషి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. నాకు మంచి పుస్తకాలు చదవటంలో రిలాక్సేషన్ కనపడుతుంది. నీకు సినిమాలు, షికార్లు, మరొకరికి క్లబ్బులు, పబ్బులు ఉండవచ్చు. కాబట్టి నా చిట్టి తల్లి, నన్ను వదిలేయి అంటూ నవ్వేసేది జ్యోతి. నిన్ను మార్చటం నా వల్ల కాదు అనేది శిరీష. నిశాంత్ జ్యోతి పట్ల కనబరుస్తున్న శ్రద్ధను గమనించింది శిరీష. నిశాంత్ నిన్నంటే ఇష్టపడుతున్నాడు, గమనించావా? అయినా నీ అందం ఎలాంటిదంటే బ్రహ్మగైనా పుట్టు రెమ్మ తెగులు అన్నట్టుగా ఉంటుంది. ఏమంటావు? నాకు ఇలాంటి మాటలంటే ఇష్టం ఉండవంటాను అంటూ చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు జ్యోతికి అత్తగారి ద్వారా తెలిసింది రాఘవ్కి పెళ్లి కుదిరిందని. మీ అమ్మగారు మొన్న వచ్చినప్పుడు చెప్పారు. తన ఆఫీసులో పనిచేస్తుందట. ఇద్దరూ ఇష్టపడ్డారు. అదీ కాక ఉద్యోగం చేస్తున్న పిల్ల అయితే తనకి చేదోడు వాదోడుగా ఉంటుంది కదా. ఒకసారి వెళ్ళి మీ అమ్మగారిని కలిసిరా. ఆ రోజు సాయంత్రమే తల్లిని కలవటానికి వెళ్ళింది. జ్యోతిని చూసి చాలా సంతోషించింది సీత. రాఘవ పెళ్లి గురించి చెప్పింది. మన కులం కాదు, కానీ వాడు వద్దన్నా నా మాట వింటాడా? ఈ రోజుల్లో ఈ చాదస్తాలేమిటమ్మా? కులాలు మనం ఏర్పరచుకున్నవే కదా. వాడి మనసుకు నచ్చిన పిల్ల అయితే దాంపత్యంలో అన్యోన్యం ఉంటుంది. వాడి దాంపత్యంలో కలతలు కలిగితే నువ్వు భరించలేవు కదా. ఒప్పుకొని నీ పెద్దరికం నిలబెట్టుకున్నావు. వదినను సంతోషంగా ఆహ్వానించి నీకు వాళ్లకు కూడా నీవు వాళ్ళు కూడా సుఖ సంతోషాలు కలిగేటట్లు చూసుకో. ఇంతకన్నా నీకు చెప్పేది ఏముంది? అక్క ఎలా ఉంది? చిన్నన్న ఎలా ఉన్నాడు? వాడి చదువు పూర్తయిందా? అక్కకి ఇప్పుడు 7వ నెల. పెళ్ళి అయ్యాక పురిటికి తీసుకువస్తాను. నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలమ్మా. ఇద్దరు కూతుళ్ళు నిండుగా పందిట్లో తిరుగుతూ ఉంటే నాకు కన్నుల పండుగగా ఉంటుంది. తప్పకుండా వస్తానమ్మా. చిన్నన్న ఎలా ఉన్నాడు? వాడు మీ నాన్నలా ఇంట్లోంచి పారిపోయాడు. అన్ని చోట్ల వాడి కోసం వెతికాం. ఎందుకు వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏమిటో ఆ దేవుడు నాకు ఒక కంట కన్నీరు, ఇంకొక కంటికి ఆనందం రాసినట్లున్నాడు. పోనీ బాధపడకు, తిరిగి వస్తాడు. మన చేతిలో ఏమీ లేనప్పుడు అన్నీ దేవుడి మీద భారం వేయటం మంచిది. వీలైనంత వరకు భగవద్ధ్యానంలో గడుపు, ప్రశాంతత చిక్కుతుంది అంది జ్యోతి. రాఘవ పెళ్లి బాగానే జరిగింది. రాఘవ మామగారు పెళ్లి కాస్త ఆర్భాటంగానే జరిపించారు. జ్యోతి, రాధ పందిట్లంతా తామే అయి తిరిగారు. జ్యోతి అత్తగారు రాఘవకు వెండి సింహాసనం చదివించారు. మధు ఎప్పుడూ నలుగురిలోకి రాడు. జ్యోతి భర్త ఎలాంటివాడో చూడాలన్న కుతూహలం ఉన్న వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది. పందిట్లో అందరికీ జ్యోతి గురించి చర్చలే. డాక్టర్ చదువుతుందట. భర్త, అత్తగారు పట్టుబట్టి చదివిస్తున్నారట.
అయినా చంటి పిల్లవాడిని వదిలి ఎలా వెళ్ళి చదవగలుగుతుందో? మనవాళ్ళు ఉన్నారు, మామూలు చదువుకు దిక్కులేదు, చదువుకోమని 100 సార్లు వెనకబడితే కానీ చదవరంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. జ్యోతిని, సావిత్రమ్మ గారిని పందిట్లో విశిష్ట వ్యక్తులుగా గుర్తించి చూడటం మొదలుపెట్టారు. జ్యోతి, సావిత్రమ్మ గారు అన్ని మాటలు ఒకేలా రిసీవ్ చేసుకున్నారు. రాఘవ చెప్పగా జ్యోతి గురించి తెలుసుకున్న అతని భార్య కీర్తి జ్యోతిని చూసి ఒక ఆరాధనా భావం పెంచుకుంది. వయస్సు కన్నా ఆమె ప్రదర్శించే మెచ్యూరిటీ, హుందాతనం, పరిశీలనా శక్తి, ఆత్మీయత ఆమె వ్యక్తిత్వాన్ని అందరిలో గుర్తించేదిగా ఉంది. తనకు తెలియకుండానే నిశాంత్ చదువు పేరుతో ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేశాడు. కానీ జ్యోతి అతన్ని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచింది. ఫైనల్ ఇయర్లో ఉండగా ఒకరోజు నీకు ఆగలేక డైరెక్ట్గా తన అభిప్రాయం చెప్పాడు. ఈ వీకెండ్ నాతో మా ఊరు రాకూడదు, మా వాళ్ళని పరిచయం చేస్తాను అంది. వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడటానికి పిలుస్తుందనుకుని తప్పకుండా వస్తా అన్నాడు. మీరు శనివారం వెడతారనుకుంటాను, నేను ఆదివారం పొద్దున బయలుదేరి వస్తాను అన్నాడు. సరే అలాగే అంటూ తన అడ్రస్ ఉన్న కాగితం తనకి ఇచ్చింది. మర్నాడు చాలా శ్రద్ధగా పెళ్లి చూపులకు తయారైనట్లుగా తయారై బస్సులో బయలుదేరి జ్యోతి ఉన్న ఊరుకు చేరుకున్నాడు. జ్యోతి ఇచ్చిన అడ్రస్ పట్టుకొని సులభంగానే వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. గేటు తలుపు తీసుకొని ఆ విశాల ప్రాంగణాన్ని నలువైపులా పరికించాడు. చక్కని తోట తీర్చిదిద్దినట్టుగా ఉంది. గేటుకి ఇరువైపులా అశోక వృక్షాలు, సన్నని బాటకిరువైపులా చక్కని పూల మొక్కలు. ఆ చక్కని ప్రకృతిని ఆనందిస్తూ ఆ ఇంటి స్థితిగతులను అంచనా వేస్తూ సింహద్వారం దగ్గరికి చేరుకున్నాడు. అంత నిరాడంబరంగా ఉండే పిల్ల ఇంత ఐశ్వర్యవంతురాలా అని ఆశ్చర్యపోయాడు. ఇంటి సింహద్వారం తలుపులు కూడా మంచి టేకుతో చేసి చక్కని నగిషీలు, దేవుని బొమ్మలతో చాలా అందంగా ఉన్నాయి. తెరిచిన తలుపులు లోపలికి వెళ్ళాలా లేదా అన్న మీమాంసలో ఉండగా జ్యోతి గుమ్మంలోకి వచ్చింది. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆమెను అనుసరించాడు. విశాలమైన హాలు, రోజ్వుడ్ సోఫాలు, హాలుకు రెండు వైపులా గదులు, హాలు మధ్య నుంచి మేడ మీదకి దారి. ఏదో సినిమాలో చూసిన సెట్టింగ్లా ఉంది. మేడ మీద ఇంకా ఎన్ని గదులు ఉన్నాయో. కూర్చోండి అంటూ సోఫా చూపించింది. ఇంట్లో ఎవరూ లేరా? ఎందుకు లేరు, అందరూ ఉన్నారు, పిలుస్తాను ఉండండి అంటూ అమ్మా అని పిలిచింది. బాబుని వేలు పట్టుకొని నడిపించుకుంటూ ఒక నడువయస్కురాలు వచ్చారు. వినయంగా లేచి నమస్కారం అమ్మా అంటూ, బహుశా జ్యోతి వాళ్ళ అమ్మగారు అయి ఉంటారు. ఆ బాబు జ్యోతి అక్కయ్య కొడుకు కానీ అన్నయ్య కొడుకు కానీ అయి ఉండవచ్చు అనుకున్నాడు. కూర్చో బాబు అంటూ తను ఒక సోఫాలో కూర్చొని, బాబుతో అమ్మ దగ్గరికి వెడతావా, నా దగ్గరే కూర్చుంటావా అని అడిగింది సావిత్రమ్మ. నేను నీ దగ్గరే కూర్చుంటాను నానమ్మ, అమ్మతో కట్టి అన్నాడు. ఎందుకు, ఏమైందంటూ నవ్వుతూ జ్యోతి వైపు చూసింది. లేదమ్మా, నేను వాడిని కార్టూన్ చూడనివ్వలేదట. టీవీ ఎక్కువగా చూస్తే కళ్ళు పాడవుతాయని వద్దన్నాను. అందుకని అబ్బాయి గారు అలిగారు. తప్పు కదరా పండు, అమ్మ చెప్పినట్లు వినాలి కదా. నిశాంత్కి అర్థం కాలేదు. జ్యోతిని పట్టుకొని అమ్మ అంటుంటే అమ్మ అంటున్నాడేమిటి? అతని అవస్థ గ్రహించి ఇంకా ఎక్కువసేపు తన గురించి సస్పెన్స్లో ఉంచటం ఇష్టం లేక, మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు, వీడు నా కొడుకు, పేరు దివాకర్, ఈవిడ మా అత్తగారు, కానీ నేను ఆవిడని అమ్మ అని పిలుస్తాను. నన్ను కనలేదు, కానీ ఆవిడ నాకు కన్నతల్లి లాంటివారే. నిశాంత్ షాకు నుంచి తేరుకోలేకపోయాడు. ఈ విషయం కాలేజీలో చెప్పవచ్చు కదా, ఇంటికి ఎందుకు పిలిచినట్టు? ఈ లోపల పని మనిషి కాఫీ తీసుకువచ్చింది. కాఫీ తీసుకోండి నిశాంత్, మా వారిని కూడా పరిచయం చేస్తాను అంటే కాఫీ కప్పు అందించింది. ట్రాన్స్లో ఉన్న మనిషిలా జ్యోతి కళ్ళలోకి చూస్తూ కాఫీ కప్పు అందుకున్నాడు. కాఫీ తాగుతూ పెద్దావిడ అడిగిన ప్రశ్నలకు అంటూ సమాధానాలు చెప్తున్నాడు. అతని అవస్థ గ్రహించి, అలా తోటలోకి వెళ్ళి కూర్చుందాం రండి, మీరు కూడా వస్తారా అమ్మా అని అడిగింది. లేదు, మీరు వెళ్ళండి, నేను వీడితో వైకుంఠపాళి ఆడాలి అన్నారు ఆవిడ. అవును, ఇవాళ కూడా నానమ్మను ఓడించేస్తాను. నిన్న నానమ్మ ఒక్కసారే గెలిచింది తెలుసా అంటూ విజయగర్వంతో తల్లివైపు చూశాడు. జ్యోతికి తెలుసు, అత్తగారు కావాలనే మనవడి చేతిలో ఓడిపోతాడని. గెలిచినప్పుడు వాడు కొట్టే కేరింతలు, చప్పట్లు ఆవిడకు ఆనందదాయకం. మనవణ్ణి తీసుకుని ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు.
జ్యోతి, నిశాంత్ తోటలోకి వెళ్ళారు. కూర్చోండి అంటూ లాన్లో ఉన్న ఒక ఫ్రేమ్ కుర్చీలో తను కూర్చుంటూ రెండోది అతనికి ఆఫర్ చేసింది. అతను కూడా కూర్చున్నాక అప్పుడు మొదలుపెట్టింది. నాకు పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు అని చెప్పటానికి మిమ్మల్ని ఇంత దూరం పిలవాలా? అక్కడ కాలేజీలో చెప్పవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నాకు మీ పట్ల ఆ భావం ఎప్పుడూ లేదు. తెలియక నేను మీకు ఆశలు కల్పిస్తే నన్ను క్షమించండి. నా చదువు నాకు ఒక తపస్సు లాంటిది. అది భగ్నం కావటం నాకు ఇష్టం లేదు. అందుకే నాకు పెళ్ళైనట్లు, ఒక బాబు ఉన్నట్లు అక్కడ చెబితే మీలో చెలరేగే భావాలు ఎలా ఉంటాయో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ విషయాలు నలుగురికి తెలియటం, దీని గురించి నలుగురు 4 రకాలుగా అనుకోవటం నాకు ఇష్టం లేదు. పెళ్లికి ముందు డాక్టర్ అవ్వాలని కలలు కన్నాను. నేనున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తెలుసుకొని నా జీవితంలో పెళ్ళి సంసారాన్ని ఆహ్వానించాను. బాబు పుట్టాక నా కోరిక తెలుసుకొని సహృదయంతో నా భర్త నన్ను ప్రోత్సహించారు. నేను డాక్టర్ కావటం పెళ్లి కాక మునుపు నా ఒక్కదాని కోరిక, కళ అయితే ఇప్పుడు అది నా భర్తది కూడా. అందుకే ఆ కళను ఎలాంటి విఘ్నాలు జరగకూడదని నా అభిలాష. మీ మనసు నొప్పిస్తే క్షమించండి. అందుకే కాలేజీలో ఎవరితో ఎక్కువగా కలవను. మనుషులతో కలయిక ఎక్కువైన కొద్దీ నా గురించి వివరాలు అందరికీ తెలుస్తాయి. నలుగురు 4 రకాల విమర్శలు చేస్తారు. వారిని ఆపే హక్కు నాకు లేదు. కానీ దాని పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది మాత్రం నేనే. విమర్శించేవాళ్ళు కూడా ఎదుటివాడి గురించి ఆలోచించకుండా విమర్శిస్తారు. పర్యవసానం ఎప్పుడూ ఆలోచించరు. దేవుడు కరుణామయుడు. అందుకే నాకు ఆదరణ, ఆప్యాయతలకు నిలయమైన ఈ దేవాలయంలో చోటు కల్పించాడు. ఒక మంచి డాక్టర్గా అవ్వాలన్న కోరిక తప్ప నాకు ఇంకా ఏ కోరికలు లేవు. మిమ్మల్ని మంచి స్నేహితుడిగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. అది మీకు ఇష్టమైతేనే. ఎంత చక్కగా చెప్పింది అనుకోకుండా ఉండలేకపోయాడు. తప్పకుండా మీలాంటి వ్యక్తిత్వం గల స్నేహితురాలు నాకు దొరికినందుకు చాలా సంతోషం. మీలాంటి ఉత్తమరాల్ని భార్యగా పొందిన మీ భర్త చాలా అదృష్టవంతుడు. అతన్ని ఒక్కసారి కలవవచ్చా? తప్పకుండా, కానీ ఆయన్ని చూసి మీరు షాక్ అవ్వాల్సిన పని లేదు అంటూ అతని లోపం గురించి, అది ఎలా జరిగిందో, తర్వాత తను ఇష్టపడి అతన్ని వివాహం చేసుకోవటం అన్నీ వివరంగా చెప్పింది. ఇలాంటి విశిష్ట వ్యక్తులు కూడా ఉంటారా అనిపించింది నిశాంత్కు. లోపలికి తీసుకువెళ్ళి మధుకు పరిచయం చేసింది. మధుతో మాట్లాడిన కాసేపటిలోనే అతని వ్యక్తిత్వం అర్థమైంది. నిజంగా జ్యోతికి తగ్గ భర్త అనుకోకుండా వండిలగపోయాడు. సప్తపది మినీ నవల తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.